స్కూళ్ళ ఆలోచనలో ఒక అతి పెద్దదైనటువంటి మార్పు వచ్చేసింది. ఇదివరకు యూనివర్సిటీ అంటే మాకు ఒక గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివింది. అలాగే మాకు తెలిసిన ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన అప్పట్లో సిస్టమ్ ఎట్లా ఉండేదంటే యానివర్సరీ అంటే టాపిక్స్ ఏది ఏకపాత్ర అభినయమా, భరతనాట్యమా, కూచిపూడా, సంగీతమా, అది శాస్త్రీయ సంగీతమా, లేదా మంచి సింగింగా, ఇట్లాంటిది ఒక టాలెంట్ అన్నటువంటిది ఇక్కడ ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. దాన్ని అక్కడ చేయటం అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగేది. అది పోయి ఇప్పుడు ఏమైపోయింది, కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చాక ఈవెంట్ మేనేజర్లు పిలుస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో మనకి డ్యాన్స్ ఏం రాదు, కానీ ఆ అదరగొట్టే మ్యూజిక్ పెట్టేసి స్టేజీ మీదకి అక్కడ ఒక యాంకర్లు ఉంటారు, మీరు రండి అని చెప్పేసి ముసలోళ్ళ చేత కూడా డ్యాన్స్లు వేయించేస్తారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఈ డ్యాన్సులు ఏది సినిమా పాటలకి చివరికి వ్యాంపు పాత్రలకు కూడా పిల్లలతో డ్యాన్సులు వేయిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఏది ఆడపిల్లల చేతన ఊ అంటావా పాటలేంది, లేకపోతే కనుక మగవాడిని రెచ్చగొట్టేటటువంటి పాటలు ఏ హీరోయిన్తోనూ వ్యాంప్ పాత్రలతోనూ. ఇప్పుడు ఇదివరకు వ్యాంపులు చేసేవాళ్ళు సిల్క్ స్మితలోనూ జయమాలినిలు. ఇప్పుడు హీరోయిన్లలోనే ఒక హీరోయిన్ ఉన్న సినిమాలో ఇంకొక హీరోయిన్తో వ్యాంప్ డ్యాన్సులు వేయిస్తున్నారు. ఆ డ్యాన్సుల్ని ఇక్కడ సినిమాల్లో ఇప్పుడు లేకపోతే సమంతది పుష్ప సినిమాలో పాట ఏంటి, అట్లాంటి డ్యాన్సులు వీటిట్లో వేయిస్తున్నారు. దానివల్ల అదేమన్నా సంస్కారయుతమైనవి అంటే ఇప్పుడు సంస్కారహీనం అనేది ఏం లేదు. ఇప్పుడు అదేది ఒక పోలీసుల్ని చంపేస్తూ పోలీసుల్ని వేధిస్తూ ఎర్రచందనం పట్టుకుపోతా ఇట్టా అంట అంటే దాన్ని పట్టుకుని చివరికి ఐపీఎల్లో కూడా ఎట్టెట్టా అంటూ కూర్చున్నారంటే తగ్గేదే లేదంటూ మనం ఎటుకుపోతున్నాం. వ్యవస్థ క్రమంగా మంచిని చెడుగా, చెడుని మంచిగా చూసే దౌర్భాగ్య స్థితి వైపుకి తీసుకెళ్తున్నారు.